హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రేమ అయితే కూర్చొని ఆ లాకెట్‌నయితే చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు ధీరజ్ "ఏంటి ఇలా వచ్చావు?" అని ప్రేమని అడుగుతుంటే, "నీతో నీతో ఒక విషయం చెప్పాలి." "ఏంటది?" అని ధీరజ్ అడుగుతుంటే, "ఈ విషయాన్ని నీకెప్పుడెప్పుడు చెప్పాలని పరుగెత్తుకుంటూ వచ్చేదాన్నిరా. కానీ అదేంటో నిన్ను చూడగానే గుండెల్లో మాట గొంతు దాటట్లేదు, కాళ్ళు కదలట్లేదు. ఊపిరి పీల్చుకుందామంటే గుండె బరువెక్కిపోతుంది. కానీ త్వరగా చెప్పమని నా మనసు ఆరాటపడుతుంది." అప్పుడు ధీరజ్ "ఏమైంది నీకసలు? ఏదో వింత వింతగా ప్రవర్తిస్తున్నావు. నీకు నీ బాడీ లాంగ్వేజ్‌కి అసలు సూట్ అవ్వని మాటలు మాట్లాడుతున్నావు తెలుసా? అసలు నువ్వు ఇంతకేం చెప్పాలనుకున్న మాటలేంటి? కొన్ని విషయాలని మనసులో ఎక్కువ రోజులు దాచుకోవడం చాలా కష్టం. ఆ బరువు హాయిగానే ఉంటుంది. కానీ మోయడం మాత్రం చాలా కష్టం. అందుకే ఎంత త్వరగా చెప్తే మనసుకి అంత హాయిగా ఉంటుంది" అంటూ ఉంటే ప్రేమ అప్పుడు ధీరజ్ అయితే "నువ్వు నీ మాటలు అర్థం గాక నాకు మెంటల్ వచ్చేలా ఉంది. దయచేసి నాకు ఆ పరిస్థితి తీసుకురానికు. ప్లీజ్ నాకు తొందరగా చెప్పి పుణ్యం కట్టుకోవా" అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ప్రేమ అయితే ధీరజ్ చేతిలో ఆ లాకెట్‌నయితే పెడుతూ ఉంటుంది. "ఈ లాకెట్ చూడు." "ఆగాగు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. ఒక్క నిమిషం. ఇప్పుడు టైం ఎంతవుతుంది? 10:59 అవుతుంది. 11:11కి ఏ విషయం నిలబడుతుంది. అందుకే అప్పుడు ఓపెన్ చెయ్యి" అని ప్రేమ అంటూ ఉంటే, ఆ ధీరజ్ అయితే ఆ లాకెట్‌ని అలా చూస్తూ ఉంటాడు. ఇంకా టైం అయిపోగానే ధీరజ్ అయితే ఆ లాకెట్‌ని ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారిగా పక్క నుంచి సౌండ్ వస్తూ ఉంటే ధీరజ్, ప్రేమ ఇద్దరు కలిసి అటే సైడ్ చూస్తూ ఉంటారు. అప్పుడు విశ్వ అయితే అమూల్య చేపట్టుకొని "ఒక్కసారి నేను చెప్పేది విను అమూల్య" అని విశ్వ అయితే అడుగుతూ ఉంటాడు. అది చూసిన ధీరజ్ అయితే ఒక్కసారిగా విశ్వ దగ్గరకు ఉరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా ధీరజ్ అయితే విశ్వాన్ని కొడుతూ ఉంటాడు. ప్రేమ ఎంత ఆపాలని చూసినా ధీరజ్ అయితే అస్సలు ఆగడు. ప్రేమ ధీరజ్‌ని ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఎంతకీ ఆగడు. ఇంకా విశ్వకి అప్పుడే రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ అయితే చంపేస్తారని విశ్వ మీదకి వెళ్తుంటే మధ్యలోకి అడ్డంగా ప్రేమ వచ్చి నిలబడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ ధీరజ్ తోటి "పిచ్చేమైనా పట్టిందా? కొంచెమైనా మనిషివేనాను? పిచ్చేమైనా పట్టిందా నీకు? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? రక్తం వచ్చేలా కొడతావా? మీరేం అసలు మనుషులేనా? చంపలేస్తావా?" అప్పుడు ధీరజ్ "అవును చంపేస్తాను. ఆ చెల్లెకి జోలికొస్తే చంపేస్తాను నేను" అని వార్నింగ్ ఇస్తుంటాడు ధీరజ్. అప్పుడు ప్రేమ "నువ్వసలు మనిషివా? మృగానివా? ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలి. అంతేకాని ఏమాత్రం ఆలోచన లేకుండా తను చంపేయడానికి వెళ్ళడం ఏంట్రా? రాక్షసుడివా నువ్వు?" అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ "వాడు తప్పు చేస్తున్నా సరే వాడిని సమర్థిస్తూ మాట్లాడుతున్నావంటే" అన్నానే ప్రేమ వాడిని వెనకేసుకొని మాట్లాడేలా చేస్తుందన్నమాట. నా ఉద్దేశం అది కాదురా" అని ప్రేమ వెళ్తూ ఉంటే "నీ ఉద్దేశమే కాదు, నీ అసలు రూపం కూడా బయటపడింది" అని ధీరజ్ అయితే ఒక్కసారిగా ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు. "నా అసలు రూపమా? ఇన్ని రోజులు ఇన్ని రోజులు మీ వాళ్ళతో మాట్లాడకుండా ఉన్నట్టు, కోపంగా ఉన్నట్టు నటించావు. ఒకప్పుడు ప్రేమవే నువ్వు. మీ వాళ్ళు తప్పు చేసినా వాళ్ళే కరెక్ట్ అని చెప్పే ప్రేమవి. నా తప్పు లేకపోయినా సరే మాదే తప్పు అని మాట్లాడే ప్రేమవి నువ్వు" అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ప్రేమ "రేయ్ నేను మాట్లాడేదేంటి? నువ్వు మాట్లాడేదేంటి? అర్థం లేకుండా మాట్లాడతావేంట్రా" అంటే "అర్థం లేకుండా కాదు. నువ్వేంటో నేను పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నాను. అలాగే బుద్ధి తెచ్చుకున్నాను. నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను. ఈ గొడవలన్నిటికీ నువ్వే కారణం" అని ప్రేమనైతే చూపిస్తూ ఉంటాడు. "నిన్ను పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను" అని ధీరజ్ అయితే వస్తువులు విసిరేస్తూ ఉంటాడు. ఇంకా ధీరజ్ వెళ్తున్నప్పుడు ప్రేమ ఇచ్చిన లాకెట్ అయితే విసిరేస్తూ ఉంటాడు. ఇంకా రామరాజు అయితే కోపంతో ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అప్పుడు వల్లి అయితే "హే బాబాయ్, 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 సాగర్ విషయంలో మామయ్య గారు ఫుల్ కోపంగా ఉన్నారు. నేనెళ్ళి నర్మద గురించి కొద్దిగా పెట్రోల్ పోస్తే దెబ్బకి తనని తన పుట్టింటికి పంపించేస్తారు." వేదవతి అయితే "ఏమండి?" అని అంటుంటే రామరాజుకి ఒక్కసారి కోపం వచ్చి అన్నీ తన్నేస్తూ ఉంటాడు. అప్పుడు వల్లి అయితే వేదవతితో ఇలా అంటూ ఉంటుంది. "ఏమండి అత్తయ్య గారండి, మామయ్య గారు కోపంతో రగిలిపోతున్నారు కదా! కోసంత ఒక మంచినీళ్ళు, మజ్జిగ ఇవ్వకపోయారా?" అని వల్లి అంటూ ఉంటే ఆ కోపం తగ్గేసి రవ్వంతా చల్లపడతారని. ఆయనతో ఎలా మాట్లాడాలా? ఆయనని ఆయన కోపం ఎలా తగ్గించాలా అని ఆయనతో ఎలా మాట్లాడాలా? ఆయన కోపం ఎలా పోగొట్టాలా అని ఇంతసేపు టెన్షన్‌తో చచ్చిపోతున్నాను. అంటే అన్నానంటాను కావయ్, భలే మంచి సలహా ఇచ్చావు" అని వల్లినైతే వేదావతి పొగుడుతూ ఉంటుంది. నాది మంచి గుండె అంటే నాది మంచి గుండెలు అంటే మంచి గుండె అండి. మన మంచి కోసం ఇంటి పెద్ద కోడలిగా మంచి మంచి సలహాలు ఇవ్వడం నా బాధ్యత అండి. ఇంకా లేట్ చేయకుండా మంచినీళ్ళు ఇవ్వండి వెళ్ళి అని వేదావతిని పంపిస్తూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడు వేదావతి రామరాజు దగ్గరకొచ్చి "ఏమండి? ఏమండి మంచినీళ్ళు హు" అంటూ ఉంటే అప్పుడు రామరాజు కోప్పడతాడు. "సీ బావా, ప్యాంట్‌తో వచ్చిన పెదరాయుడిలా ఒక మాట చెప్తాను. ఉపయోగపడితే ఇక్కడనే వాడుకో, ఇంకెక్కడైనా వాడుకో. అసలు నర్మద వాళ్ళ నాన్న అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. కరెక్టే కాదు. అలా మాట్లాడడానికి ఆ ప్రసాదరావుకి హౌమని గుండెలు బావా, హౌమని గుండెలు" అనేదాన్ని ఒక్కసారిగా రామరాజు అయితే పళ్ళుమని ఒకటి కొడతాడు. "ఆయనకు అనిపించిందని మాట్లాడాడురా. అందులో నీకొచ్చిన బాధేంటి?
అంటే నా ఉద్దేశం మాట్లాడడానికి ఒక పద్ధతి, ఒక పాడు ఉండాలి కదా బావ అంటుంటే రామరాజు మళ్ళీ కొడతాడు. ఓకే బావ, నువ్వేది చెప్తే అదే కరెక్ట్. ఫుల్లీ మూడు ఏంటో నాకు కరెక్ట్గా తెలియక మధ్యలో ఎంటర్ అవుద్దని నాకు క్లారిటీ అర్థమైంది బావ. థ్యాంక్స్ బావ, ఇదే వేసుకో అని కండువ అయితే పైన కప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వల్లి అయితే అయ్యయ్యో ఆమెర్ గారి కోపాన్ని అడ్డు పెట్టుకొని వల్లిని చాలా తిట్టించేద్దాం నర్మదని చాలా తిట్టించేద్దాం అనుకుంటే మామయ్య గారు వాళ్ళ మీద ఇంత కూల్గా ఉన్నారేంటి, లాభం లేదు, మనం రంగంలోకి దిగాల్సిందే అని వల్లి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వల్లి మామయ్య గారి అనగానే ఒక్కసారిగా ఏంటమ్మా అని రామరాజు అనగానే వల్లి ఒక్కసారిగా వెనక్కి ఊరికిపోతూ ఉంటుంది. మామయ్య గారండి, అది కాదండి, కష్టపడి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదిగి అందరి దగ్గర రామరాజు గారు అనే గౌరవం సంపాదించేశారు. కానీ ఆ నర్మద వల్లే మీకు పేరు పరపతి తగ్గాయని నర్మద వాళ్ళ నాన్న మిమ్మల్ని ఎంత అవమానంగా మాట్లాడేశారో నాకైతే గుండె తరుక్కుపోయింది మామయ్య గారండి. ఊరందరి ముందు మీకు తల తీసినట్టు అయిపోలేదా చెప్పండి అని వల్లి అయితే అంటూ ఉంటుంది. అంటే ఆయన దృష్టిలో మీకు విలువ, వాల్యూ ఏమీ లేనట్టే కదండి. మిమ్మల్ని ఎందుకు పనికిరాని రబ్బర్ స్టాంప్ అన్నీ మాట్లాడిస్తుంటే కదా మామయ్య గారండి అని వల్లి అయితే అంటూ ఉంటే ఆయన మాటలకి నాకే అన్ని బాధగా ఉంటే మీకెంత బాధగా ఉంటుందో మామయ్య గారండి. అందరి ముందు మిమ్మల్ని దారుణంగా అవమానించింది కాకుండా మన సాగర్ని ఇల్లరికం పంపించమని అడుగుతారా? అసలు ఈ ఇంట్లో నర్మదని అందరూ ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే నర్మద ఇంట్లో ఉండలేకపోతుంది, బాధపడిపోతుందని అంటారా? మామయ్య గారండి, నాకు తెలియక అడుగుతాను. వాళ్ళ ఉద్దేశం మీ కోడల్ని రాశి రంపాన పెడుతున్నారని కదండి. దేవుడు లాంటి మిమ్మల్ని పట్టుకొని అని అంటుండే రామరాజు మీ వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడ రమ్మని చెప్పు అని రామరాజు అంటుంటే వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు మావయ్య గారు, మీ వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలిసాయి, వాటి గురించి మాట్లాడాలి, తేల్చుకోవాలి. ఏ విషయాలు మావయ్య గారు, ఎందుకు విషయం ప్రశ్నిస్తున్నావు? నీ పొద్దున కల్లా మీ అమ్మాయి నాన్న నా ముందు ఉండాలి, వెళ్ళు అని రామరాజు అయితే వల్లిని పంపించేస్తూ ఉంటాడు. అప్పుడు వల్లి పక్కకెళ్ళి ఆ నర్మదని ఇరికిద్దామంటే లాస్ట్కి నేనే ఇరుక్కుపోయాను. కత్తి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా మెడ దగ్గరికి వచ్చి ఆగింది కదరా దేవుడా అని వల్లి అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నర్మద అయితే సాగర్తో ఇలా అంటుంది, ఏంటి సాగర్ నువ్వేం చేస్తున్నావో, దానివల్ల ఎదురయ్యే పరిస్థితి పరిణామాలు ఏంటో నీకు అర్థం కావా? నీకు ఆ మాత్రం ఆలోచించలేవా? నువ్వు మా ఇంటికి ఎందుకు వెళ్ళావు చెప్పు? నువ్వు మా ఇంటికి వెళ్ళకపోయి ఉంటే మా నాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళే కాదు కదా, మామయ్య గారు వాళ్ళతో మా నాన్న అలా మాట్లాడేవారే కాదు కదా, మామయ్య గారు ఇంతగా బాధపడే వాళ్ళే కాదు కదా, అది తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు అంటుంటే సాగర్, నర్మద నువ్వు నా గురించి, నా కుటుంబం గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు, మరి నువ్వు నా గురించి ఆలోచించినట్టే నేను నా భార్య గురించి ఆలోచించాలి కదా. నువ్వు నా మీద నమ్మకంతో ఆ నమ్మకాన్ని వదిలేసుకొని వచ్చావు. నువ్వు నన్ను అంతలా నమ్మి వచ్చిన నా భార్య కోసం ఆ దివ్యల్ని దూరం చేయడం, నీ కళ్ళీళ్ళు రాకుండా చూడడం భర్తగా నా బాధ్యత కాదా చెప్పు? అందుకే నేను మీ ఇంటికి వెళ్ళాను. పండుగకి మీ అమ్మ నాన్న ఇక్కడ రమ్మని పిలిచాను. ఇందాక మా నాన్న నా మీద చూపించిన కోపం కంటే కన్నా నేను కన్నగాని చూసినప్పుడు మీ కళ్ళలో చూసిన సంతోషమే నాకు ముఖ్యం. నిన్ను సంతోషంగా ఉంచడం కోసం మా నాన్న నన్ను ఏమన్నా, నా మీద ఎంత కోపం చూపించినా నేను భరిస్తాను. సాగర్, నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమకు, నన్ను సంతోషంగా ఉంచడానికి నువ్వు పడుతున్న తపనకు నాకు ఒకవైపు ఎంత హ్యాపీగా ఉందో మరోవైపు నాకు అంతే భయంగా కూడా ఉంది సాగర్. భయం ఎందుకు? భయం ఏంటి అంత సింపుల్గా అంటే సాగర్, నేను ఇల్లరికి పంపించమని మా మామయ్య గారు అడగడం ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? అలా మా నాన్న అడిగినప్పుడు మామయ్య గారికి ఎంత బాధ కలిగిందో అంతకంటే ఎక్కువ కోపం వచ్చింది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద గొడవ జరుగుతుందేమో అని భయంగా ఉంది. నర్మద, నా భార్యని సంతోషంగా ఉంచడానికి కోసం ఒక భర్తగా నేను చేసింది 100% కరెక్ట్. ఏం జరుగుతుందో ఏంటో భయపడడానికి నేనేం తప్పు చేయలేదు. అందుకని ఎంత పెద్ద గొడవ తిరిగినా సరే, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే నేను చూసుకుంటాను, నేను మాట్లాడి హ్యాండిల్ చేస్తాను అని సాగర్ అంటూ ఉంటే, ఈ విషయాన్ని నాకు వదిలే, నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? ఇంకా సేనాపతి అయితే గుడ్డలు పట్టుకొని వాళ్ళని చంపుతా అని వెళ్తూ ఉంటాడు. అప్పుడే విశ్వ అయితే నాన్న ఆగు నాన్న అంటుంటే సేనాపతి, వాడు నా కొడుకుని కొడతాడా? వాడు నా కొడుకునే కొడతాడా? నేను చంపేస్తా వాడిని, ఆగు, రామరాజు గారిని చిన్న కొడుకుని నేను చంపేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడు విశ్వ అయితే నాన్న గొడవలొద్దు నాన్న, ఆపేయండి. అప్పుడు సేనాపతి, అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పిల్ల బచ్చగా నేను కొడితే వాడి అంతా చూడకుండా వదిలేయమంటావా? చాతగాని చెమటలాగా కొడితే కొట్టాలే నాన్న, వదిలేయమని చెప్తున్నాను కదా, వదిలేయండి. ఆ రామరాజు గారి చిన్న కొడుకు ఇంకోసారి నీ జోలికి రావాలంటే భయపడేలా, వాడి కుటుంబం మన ఇంటి వైపు చూడాలంటే కన్నెడితేలా, చావు భయంతో వణికిపోయేలా చేయాలి. మరి వద్దని ఎందుకు అంటున్నావురా? అబ్బా, గొడవలు వద్దని చెప్తున్నాను కదా నాన్న, ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్ నాన్న. రేయ్, నీలో భయం పుట్టుకొచ్చిందో
పౌరుషం చచ్చిపోయిందో నాకు అర్థం కావడం లేదు. నీలాంటి కొడుకుని నేను కన్నదని నాకు సిగ్గుగా ఉందిరా అని సేనాపతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు భద్రావతి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇంతకుముందు మీ నాన్న ముందే మీ మమ్మీ దగ్గర ఇంతకు ముందైతే నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ధీరజ్ గాడి రక్తం చూసేవాడివి. అలాంటిది ఇంత శాంతంగా మారిపోవడానికి వెనుక మీ నాన్నని ఆపడం వెనుక నీ ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదురా. అత్త, మీరు గొడవని చూస్తున్నారు. నేను మాత్రం ధీరజ్ గానికి ప్రేమల మధ్య పెరగబోయే దూరాన్ని చూస్తున్నాను. ఏమంటున్నావురా? వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగబోతుందా? అవునత్త. ఇంతకుముందు నేను ధీరజ్ గాడు గొడవ పడే ప్రతిసారి ప్రేమ ధీరజ్ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడేది. అన్నయ్యని చూడకుండా కొట్టడానికి కూడా వచ్చేది. కానీ మొదటిసారి ప్రేమ ఈ అన్నయ్య కోసం ధీరజ్ గారితో గొడవపడింది. ఈ అన్నయ్య మీద సానుభూతి చూపించింది. అమూల్యని అద్దు పెట్టుకొని ప్రేమని మనింటికి తెచ్చుకోవడం కోసం మనం మొదలుపెట్టిన డ్రామా కరెక్ట్ మీటర్లో ఉందత్త. ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అమూల్యని పాముగా వాడుకొని మనం ఇంకొంచెం టార్గెట్ చేస్తే చాలా చాలా త్వరలోనే చెల్లిని శాశ్వతంగా మనం మన ఇంటికి తెచ్చుకుంటాం. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడితే చెల్లెలకి నా మీద మొదలైన సానుభూతి చచ్చిపోతుంది. అమూల్యకి నా మీద అసహ్యం ఇంకా ఇంకా పెరుగుతుంది. అందుకే ధీరజ్ గారు నన్ను కొట్టిన విషయాన్ని ఆయుధంగా వాడుకుంటాను. అమూల్యను నా దారికి వచ్చేలా చేస్తాను. ఆల్రెడీ ప్రేమ ధీరజ్ మధ్య మొదలైన గొడవని ఇంకా ఇంకా పెంచుతాను. శాశ్వతంగా దూరం అయ్యేలా చేస్తానత్త అని అంటుంటాడు విశ్వ. అప్పుడే ప్రేమ అయితే ఎంతో బాధగా ఆ ఇల్లుపైన లాకెట్ పట్టుకొని కూర్చుంటూ ఉంటుంది. ప్రేమ దగ్గర ధీరజ్ వచ్చి సారీ అని చెప్తుంటే ప్రేమ అయితే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రేమ ఆగు ఆగు అన్నావు, ఆగు ఆగు అంటూ ఉంటే ప్రేమ అయితే ధీరజ్ని ఒకటి కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ వెనక్కి వచ్చి ధీరజ్కి తాకిన దెబ్బకి కట్టుకొడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు, గయ్యాలి గంగమ్మవి, రాక్షసి రంగమ్మవే కాదు, చాలా మంచిదానివి కూడా నువ్వు ప్రేమ. నా చేతికి నువ్వు కట్టేశావంటే నా మీద నాకు కోపం పోయినట్టే కదా. ప్రేమ అయితే మళ్ళీ కొడుతూ ఉంటుంది ధీరజ్ని.